సర్వశిక్ష అభియాన్ పార్ట్ టైం కాంట్రాక్ట్ టీచర్లు ఇన్స్ట్రక్టర్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాళ్ళు పూర్తి స్థాయి ఉద్యోగులేనని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయులతో తక్కువ వేతనానికి పని చేయించుకోవడం వెట్టి చాకిరేనని కుండబద్దలు కొట్టింది దేశ అత్యున్నత న్యాయస్థానం. సర్వశిక్ష అభియాన్ పథకం కింద పార్ట్ టైం టీచర్లు కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల విషయంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. నియామక కాలం పూర్తయిన తర్వాత కూడా కొనసాగుతున్న ఉపాధ్యాయుల్ని ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. వారు ఇతర పనులు చేయకుండా ప్రభుత్వం నిషేధించినందున పూర్తిస్థాయి ఉపాధ్యాయులు అవుతారని స్పష్టం చేసింది. ఈ పథకం కింద ఉపాధ్యాయులకు వేతనం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపింది. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధ్యాయులకు ముందుగా చెల్లించి ఆ తర్వాత కేంద్రం నుండి ఆ మొత్తాలను వసూలు చేసుకోవాలని పేర్కొంది. పార్ట్ టైం టీచర్లు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు చెల్లించే గౌరవ వేతనం ఎప్పుడూ ఒకేలా ఉండకూడదని కనీసం ప్రతి 3 ఏళ్లకోసారి సవరించాలంది సుప్రీంకోర్టు. 2013లో ఖరారు చేసిన 7,000 రూపాయలని ఇప్పటికీ గౌరవ వేతనంగా చెల్లిస్తూ ఉండడం వెట్టి చాకిరి కిందకే వస్తుందని తేల్చి చెప్పింది. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదంది. 10 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న నేపథ్యంలో వీరి పోస్టులు శాశ్వతమైనవిగా పరిగణించాలంది సుప్రీం ధర్మాసనం. 2017-18 సంవత్సరానికి మాత్రమే 17,000ను కనీస వేతనంగా చెల్లించాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పార్ట్ టైం ఉపాధ్యాయులు ఇన్స్ట్రక్టర్ల సంఘం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మరోవైపు 17,000ను కనీస వేతనంగా నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు టీచర్ల సంఘం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఎన్సిటిఈ నిర్దేశించిన ప్రాథమిక విద్యార్హతలు కలిగి ఉంటారని, అందువల్ల వీరు రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదంది సుప్రీంకోర్టు. వీరిని పార్ట్ టైం టీచర్లు అని పిలవడం మోసపూరితమేనని తేల్చి చెప్పింది.